హలో బస్టీస్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే వాటర్ ఫౌంటైన్ పెట్టారు. అసలు ఎంత బాగుందో ఆ నైట్ టైం ఆ లైట్స్కి అది ఎంత గ్లోగా అనిపిస్తుందో, ఎంత చూడముచ్చటగా అనిపిస్తుందో అసలు చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే దాని పక్కనే సైడ్ వాల్స్కి కొన్ని పిక్చర్స్ అయితే ఫొటోస్ దిగడానికి సూపర్గా అయితే పెట్టేశారు. అక్కడ మేము చాలా 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 ఫొటోస్ అయితే దిగేసాం. ఎందుకంటే ఫొటోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందుకే మేబీ వాళ్ళు అలా ప్రిపేర్ చేశారేమో. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్సే హైలైట్ చేశారు కదా, లోపల ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఉంటాయని అనుకున్నాను. బట్ నాకు తెలియని విషయం ఏంటంటే అక్కడ ఇప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ దట్టు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వకుండానే మేము ముందుగానే తొందరపడి వెళ్ళిపోయామని తర్వాతే తెలిసింది. అండ్ అప్పటికి ఏం తక్కువేం లేదు, కొంచెం అయితే ఉన్నాయి. అక్కడ వచ్చేసి చిన్న చిన్న గేమ్స్ అరేంజ్ చేస్తున్నారు. వాటిలో వచ్చేసి బలూన్ షూటింగ్, రింగ్ టాస్, మెరీగో రౌండ్, జంపింగ్ క్యాస్టల్స్, ఇలా చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉండే ప్రతి ఒక్కటి ఉంది. అండ్ పెద్దవాళ్ళకి ఇష్టమైన బ్రేక్ డ్యాన్స్, జాయింట్ వీల్, ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. అండ్ ఆ పక్కనే చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా కూడా సెట్ చేసి దాంట్లో చిన్న చిన్ని పడవల్లో వాళ్ళని అటు ఇటు తిప్పుతున్నారు. అండ్ ఇంకా అక్కడ వచ్చేసి స్టాల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ స్టాల్స్ లైక్ ఫుడ్ కోర్ట్స్. మనకి ఎగ్జిబిషన్ అంటే ఫుడ్ కోర్ట్సే గుర్తొస్తాయి. దానిలో గోబీ, పానీపూరి, ఇట్లాంటి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇట్లాంటి జంక్ ఫుడ్స్ ఉంటాయి కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేస్తాం. అండ్ మెయిన్ థింగ్ ఎగ్జిబిషన్ అంటే మనకి గుర్తొచ్చే విషయం పాపడ్. ఆ బ్లాక్ కలర్ ఆయిల్లో అలా ఇలా ముంచి తేల్చిస్తారు కదా, అది ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ అలాగే ఇక్కడ స్పైసెస్ కూడా 20 రూపీస్ ప్యాకెట్ అన్నాడు. ఏ ప్యాకెట్ తీసుకున్నా 20 రూపీస్ అన్నాడు. ఇది కొంచెం రీజనబుల్ అనిపించింది, ఎందుకంటే ఇలాచి నేను చూసాను 10 రూపీస్ ప్యాకెట్స్ ఎన్ని ఉంటాయో, 10 రూపీస్ ప్యాకెట్స్లో ఎన్ని ఉంటాయో, కానీ ఇక్కడైతే కొంచెం ఎక్కువే ఇచ్చారు క్వాంటిటీ. 20 రూపీస్కి చాలా స్పైసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బాల్తో ఆ స్కోర్ చేసేదాన్ని అయితే ఆడాను. ఆ స్కోర్ అయితే తక్కువ చేసేసి మనం మంచి సెట్ అయితే తీసుకుందాం అని అనుకున్నాను. కానీ ఆ 50 రూపీస్ పెట్టి ఒక 10 రూపీస్ కప్ అయితే విన్ అయ్యాను. తెలిసిందే కదా, ఇంకా 10 రూపీస్ కప్ చూసిన తర్వాత నుంచి మా మమ్మీ వేసుకుంది నన్ను అయితే. మీరైతే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.